వెల్కమ్ బ్యాక్ టు శుభోదయం. బాలు, నా చీర ఎలా ఉంది? ఇక్కడ ఎల్లో, గ్రీన్, బ్లూ, రెడ్, నిజంగా చాలా బాగుంది కదా. చీర లాగే నిజంగా ఇంత మంచి అంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. నిజంగా ఎవరికైనా నువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి సారీస్ ఇవా? చాలా బాగుంది కదా వాళ్ళు. బాగుంది నిజంగా. నేను ఈరోజు చాలా అందంగా ఉన్నాను కదా వాళ్ళు. ఈ చీర నాకైతే నిజంగా అసలు ఎంత సర్ప్రైజ్ అయింది తెలుసా. నాకు చీర ఇస్తే నాకైతే చాలా 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 నచ్చింది వాళ్ళు. బాగుంది బాగుంది. అదే ఈ చీర చూడగానే నాకు కూడా అదే అనిపించింది. నా సినిమాలో హీరోయిన్ కూడా ఇలాంటి చీర కడతాను అనమాట. యాక్చువల్లీ చాలా బాగుంది. నేను ఇది ఇవ్వను, ఇదైతే ఇవ్వను. అది నేను ఎవరు అడగలేదు. నీ ఓన్ ప్రాపర్టీ అమ్మా, అది నీ ఓన్ ప్రాపర్టీ. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు సినిమాలో ఇంట్రడక్షన్, హీరోయిన్ ఇంట్రడక్షన్ గురించి నువ్వు రోడ్డు మీద హీరోయిన్ అలా వస్తుంది అనమాట. కోతి వచ్చి హీరోయిన్ కొరకద్ది. హీరోయిన్ అలా రోడ్డు మీద వస్తా ఉంటది అనమాట. గద్ద హీరోయిన్ అలా రోడ్డు మీద వస్తా ఉంటది అనమాట. స్నేహ బేసికల్లీ నా టైమే బాగాలేదు అనుకుంటా స్నేహ. ఇప్పుడు మన నెక్స్ట్ బ్యూటిఫుల్ సెగ్మెంట్ వారఫలంలోకి ఎంట్రీ ఇచ్చేస్తే యాక్ట్ సిటీ ప్రేక్షకులకు శుభోదయం. 26/2/2012 నుంచి 3/3/2012 వరకు వార ఫలాలు. ఈ వారం గ్రహస్థితి: మేషంలో గురువు, వృషభంలో కేతువు, సింహంలో కుజుడు, తులలో శని, వృశ్చికంలో రాహువు, రవి బుధులు కుంభంలోను, శుక్రుడు మీనంలోనూ ఉన్నారు. చంద్రుడు 26, 27, 28 తారీఖుల్లో మేషంలోను, 29, 1వ తారీఖు వృషభంలోను, 2, 3 తారీఖుల్లో మిథునంలోను చంద్రుడు సంచరిస్తాడు. మేషరాశిని చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఈ వారం చాలా ఖర్చు అధికంగా కనిపిస్తోంది. కొంచెం ఖర్చుపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మానసికంగా కూడా కొంచెం బాధ కలగటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ కుటుంబంలో మాత్రం విశేషంగా అన్ని పనులను పూర్తి చేస్తారు. అలాగే సోదరులతో సఖ్యత కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే సంతాన విషయంలో చాలా బాగుంటుందని చెప్పాలి. వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ మీ యొక్క సహకారం బాగా లభిస్తుంది. కానీ అంతర్గత శత్రువుల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే జీవిత భాగస్వామితో కూడా కొంత మానసికమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి అది కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఆరోగ్యంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, కడుపు నొప్పి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఈ వారం రాజకీయ నాయకులకు చాలా బాగుంటుందని చెప్పాలి. విద్యార్థులకు మాత్రం కొంచెం కష్టే పలిగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో వారికి మాత్రం ఈ వారం చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు బదిలీలు తప్పనిసరిగా జరుగుతాయి. నూతన వృత్తులు చేసుకునే వారికి ఈ వారం బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు. అలాగే వారాంతానికి శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, మీ కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చించడం కానీ ఖచ్చితంగా జరగటానికి అవకాశం ఉంది. ఇతర మంచి ఫలితాలకై ఏర్పాటు చేసుకోవడానికి అమ్మవారికి పాలాభిషేకం చేసి బియ్యం దానం చేయడం ఉత్తమమైన ఫలితంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి ఈ వారం ఎంత మానసికమైన ఇబ్బందులున్నా అన్ని పనులు చాలా తొందరగా అవడానికి అవకాశం ఉంది. ధనం ఎప్పటి నుంచో రావాల్సిన ధనం కూడా చేతికి అందడానికి అవకాశం ఉంది. మనస్సులో మీరు అనుకున్న పనులన్నిటినీ వేగవంతం చేస్తారు. కళాకారులకు కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పచ్చు. సోదరుల యొక్క సఖ్యత బాగా లభిస్తుంది. అలాగే కుటుంబంలో సంతాన స్థానంలో మాత్రం కొంచెం సంతాన పరంగా వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు అంతా ఒకటైపోతారు కాబట్టి శత్రువర్గం యొక్క చూపు మీ మీద ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త చూడాలి. అలాగే కొత్తగా వివాహం అయిన వారికి కొంత ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఎవరైనా కొంచెం ఈ వారం ఈ వృషభరాశి వాళ్ళు ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోవాలి. నూతనంగా వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో చాలా బాగుంటుందని చెప్పవచ్చు. విదేశాలకు మీరు చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. అలాగే
వృత్తి ఉద్యోగాలు బాగానే ఉన్నాయి. అలాగే ఉద్యోగాల్లో ఉన్న వారికి కూడా బదిలీలు తప్పనిసరిగా జరుగుతాయి. ప్రమోషన్స్ కూడా ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇతర మంచి ఫలితాల కోసం వినాయకుడికి సిద్ధగంధంతో పూజ చేయాలి. అలాగే ఉలవలు దానం చేయటం మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు. రాశి వారికి ఈ వారం చాలా బాధ్యతలు మీద పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళు కొంత ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ధనం రావాల్సిన సమయంలోనే అందుతుంది. దాంతోపాటు ఖర్చు కూడా సమానంగా ఉంటుంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. భూములు కొనుగోలు చేసే ఇది ఉంటే మాత్రం ఈ వారం బాగా చేస్తారు. కుటుంబంలో పనులన్నింటినీ పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ముందుంటారు. ఉద్యోగస్తులకు మాత్రం బదిలీలు మాత్రం కలుగుతాయి, కానీ ప్రమోషన్స్ కొంచెం ఆలస్యం అవడానికి అవకాశం ఉంది. సంతానానికి కావాల్సిన పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే శత్రువుల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి అన్ని పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు మాత్రం కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ నాయకులకి ఈ వారం ఎంతో బాగుందని చెప్పుకోవచ్చు. మంచి ఫలితాల కోసం బుధుడికి పెసలు దానం చేయాలి. అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే వినాయకుడికి చాలా మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తయిపోతాయి. అలాగే ధనం కూడా చాలా బాగా చేతికి రావడానికి అవకాశం ఉంది. కానీ ఎంత తొందరగా ధనం వస్తుందో అంత తొందరగా ఖర్చు అవ్వడానికి కూడా అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా ఈ వారం మంచి ప్రోత్సాహకరంగానే ఉంటుంది. సోదరులతో సఖ్యత బాగుంటుంది. కుటుంబంలో పనులు మాత్రం కొంత ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంది. సంతానం గురించి కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాళ్ళని కొంచెం శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళ మీద. అలాగే శత్రువుల స్థానంలో కూడా శత్రువులు అధికంగా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి మంచి నిర్ణయాలను పుణ్యకార్యాలు చేయడానికి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన వృత్తి ఉద్యోగాలు ఈ వారం ఏమాత్రం మీకు అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ ఉన్న వృత్తి ఉద్యోగాల్లో మాత్రం పెద్దగా మార్పులు లేకపోయినా ఈ వారం చివరి ఆఖరికి బాగానే ఉంటుంది. అలాగే వారాంతానికి కొంచెం మనసుకు బాధపడే సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి మంచి ఫలితాల కోసం అమ్మవారి కుంకుమ పూజ చేయించాలి. అలాగే కందులు దానం చేయటం మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు. సింహరాశి వారికి ఈ వారం కాలు దువ్వే ప్రతిదానికి కాలు దువ్వే ప్రయత్నం ఏర్పడుతుంది. కాబట్టి అధికంగా గొడవల్లో తలదూర్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు కొంత వెనక్కి ఆలోచించి చేయడం, ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయటం ఉత్తమమైన ఫలితం. అలాగే ధనం మాత్రం రావాల్సిన ధనం చేతికి అందుతుంది. సోదరులతో అనుకోకుండా విరుద్ధ భావనలు ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలతో పాటు ఖర్చు విపరీతంగా అవుతుంది. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కూడా విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే తలనొప్పి, నరాలకు సంబంధించిన బాధలు ఉన్న వారు ఈ వారం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ధనం మాత్రం వారాంతానికి రావాల్సిన ధనం అంతా అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ తప్పనిసరిగా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఈ వారం కొంత జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అలాగే విద్యార్థులు మాత్రం వారి పరిస్థితి బాగానే ఉంటుంది. కాబట్టి మంచి ఫలితాల కోసం గోధుమలను దానం చేసి ఆదినారాయణునికి విష్ణు సహస్రనామార్చన చేయడం మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారికి ఈ వారం ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మూత్రపిండాలకు సంబంధించిన ఆరోగ్యం కానీ, నరాలకు సంబంధించింది, వెన్నుకు సంబంధించిన బాధలు ఉన్నవారు ఈ వారం కొంత జాగ్రత్త తీసుకోవటం మంచిది. అలాగే ధనం కూడా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత ధనాన్ని ఖర్చులు అదుపులో చేసుకోవటం మంచిది. తర్వాత సోదరులతో సఖ్యత, అనైక్యత రెండు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఆచితూచి అడుగు వేయటం మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు. కానీ కుటుంబంలో మాత్రం కీలకమైన నిర్ణయాలు, మంచి పరపతి అన్నీ రావటానికి అవకాశం ఉంది. ఆరోగ్యంలో మాత్రం కొంచెం చాలా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత వేళకి మించిన ఆహారాలు అటువంటి వాటిని కొంచెం పరిమితం చేసుకోవాలి. పుణ్యకార్యాలను చేయడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో వారికి బాగుంది. రాజకీయ నాయకులు మాత్రం కొంచెం ఆచితూచి అడుగు వేయటం మంచిది. విద్యార్థులు కూడా ఈ వారం కొంచెం కష్టే పలిగానే ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మంచి ఫలితాల కోసం ఈశ్వరారాధన తప్పనిసరిగా చేయాలి. అలాగే ఫలితంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఈ వారం అనుకున్న పనుల్లో
అనుకున్నట్టుగా జరగటానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ధనం మాత్రం బాగా అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాల్లో లాభం లేకపోయినా మీకు పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మంచిది. సోదరుల్లో ఒకరికి వారి యొక్క శుభకార్యాల్లో పాల్గొనాల్సి వస్తుంది. కుటుంబంలో మంచి నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే సంతాన విషయంలో కూడా వారు చాలా పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి విదేశాలకు సంబంధించింది కానీ ఉద్యోగాలు కానీ లభించడానికి అవకాశం ఉంది. కానీ శత్రువులు మాత్రం కొంత ఇంట్లోనే ఉండే శత్రువులతో ఉండేవాళ్ళు ఉంటారు కాబట్టి అది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామి పట్ల కూడా విపరీతమైన ప్రేమాభిమానాలు, వారికి కూడా సంఘంలో అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో మాత్రం షుగర్ వ్యాధిగ్రస్తులు కొంత ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. భూములకు సంబంధించిన కొనుగోలు అమ్మకాలు బాగా జరుగుతాయి. అన్ని వ్యాపారాల్లో మంచి ముందుంటారు. ఉద్యోగాల్లో ఉన్న వారికి బదిలీలు తప్పిస్తే ప్రమోషన్స్ కొంత సమయం తీసుకుంటుంది కాబట్టి మంచి ఫలితాల కోసం అమ్మవారికి పాలాభిషేకం చేయాలి. అలాగే బియ్యం దానం చేయడం ఉత్తమమైన ఫలితంగా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి అనవసరమైన విషయాల్లో అనవసరమైన గొడవలు జరగటానికి అవకాశం ఉంది. గొడవల్లో ఏమాత్రం కాలు దువ్వకుండా ఉంటే మాత్రం వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. కానీ అనవసరమైన మాటలు, ప్రగల్భాలు వాటి వల్ల వీళ్ళ ప్రతిష్ట దిగజారే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ధనం కూడా రావాల్సిన టైంకే వస్తుంది. సోదరుల సఖ్యతాభావం ఏర్పడుతుంది. కుటుంబంలో కొన్ని గందరగోళాలు ఏర్పడే అవకాశం ఉంది. సంతాన విషయంలో మాత్రం అన్ని పనులను పూర్తి చేసేస్తారు. కానీ ప్రత్యర్థులు మాత్రం చాలా పోటీగా ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత కొంచెం కడుపు నొప్పి, అజీర్తి అనే బాధలు కొంచెం ఇబ్బంది పెడతాయి. ధనం మాత్రం రావాల్సిన సమయంలో ధనం వస్తుంది. తర్వాత రాజకీయ నాయకులకు మాత్రం చాలా బాగుందని చెప్పాలి. అలాగే విద్యార్థులకి కొంత పరీక్షా కాలంగా ఉంటుంది. మంచి ఫలితాల కోసం అమ్మవారికి కుంకుమ పూజ చేసి మినుములు దానం చేయడం మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు. ధనుసు రాశి వారికి వారం అంతా పుణ్యకార్యాల్లో మునిగి ఉంటారు. ధనం కూడా ఎప్పటికప్పుడు అందుతుందే కానీ అధికమైన ధనం లాభం తక్కువగానే ఉంటుంది. అలాగే సోదరులతో కొంత మంచి భావాల్ని ఐక్యతా భావాన్ని పెంచుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు తప్పనిసరిగా చేస్తారు. కుటుంబంలో సంతాన విషయంలో వారికి వివాహాలు చేయవలసిన వారికి వివాహాలు చేసే అవకాశం అధికంగా ఏర్పడుతుంది. అలాగే శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం ఉంది. ఈ వారం అందరిలోనూ కొంచెం గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం ఉంది. కొంత ఆరోగ్యంలో మాత్రం జలుబు, నిమ్ము ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి ఈ వారం చాలా బాగుందని చెప్పాలి. కళాకారులకు కూడా ఈ వారం చాలా బాగుంది. తర్వాత విద్యార్థులకు కూడా ఈ వారం ప్రోత్సాహకరంగానే ఉంటుంది. మంచి ఫలితాల కోసం దత్తాత్రేయునికి తెల్లని పూలతో పూజ చేయాలి. అలాగే శనగల దానం మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు. మకర రాశి వారికి ఈ వారం ప్రతి పనిలోనూ ప్రతిబంధకాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కొంత చేసుకుంటున్న పనిలో కొంత జాగ్రత్త తీసుకోవటం మంచిది. మతిమరుపు కూడా అధికం అవుతుంది. ఎక్కువ పనులు తలమి పడతాయి. తర్వాత కంటికి సంబంధించిన సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ సోదరుల సఖ్యత వలన అన్ని పనులను పూర్తి చేయడానికి అవకాశం ఉంది. కుటుంబంలో పుణ్యకార్యాలు తప్పనిసరిగా చేస్తారు. సంతాన విషయంలో వారికి అభివృద్ధి ఫలితాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని విరోధ భావాలు ఏర్పడినా ఐక్యతా భావం కూడా ఏర్పడుతుంది. ఇతర మంచి ఫలితాల కోసం మకర రాశి వారికి కొంచెం సూర్యారాధన తప్పనిసరిగా చేయాలి. గోధుమలు తప్పనిసరిగా దానం చేయటం మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఈ వారం ప్రతి విషయంలోనూ విసుగు, చికాకు, అనవసరమైన తొందరలు ఏర్పడే అవకాశం ఉంది. ధనం మాత్రం రావాల్సిన సమయానికి వస్తుంది. మీ మాటకి ప్రతిష్ట, పేరు ప్రతిష్టలు రావడానికి కూడా అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు చేయడానికి కూడా అవకాశం అధికంగా ఉంది. కాబట్టి సంతాన విషయంలో వారికి మాత్రం కొంత కొత్త భూములను వారి పేరుతో ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఉంటే ఈ వారం ఆ పనులన్నీ అయిపోతాయి. తర్వాత శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం ఉంది. కానీ రాజకీయ నాయకులు మాత్రం ఈ వారం కొంత ఆచితూచి అడుగు వేయటం మంచిది. కొంచెం విరోధ భావనలు,
అనవసరమైన గొడవలు జరిగే అవకాశం ఉంది. సంతాన విషయం మాత్రం అభివృద్ధి ఫలితాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో కూడా మంచి అవకాశాలు, మంచి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఇతర మంచి ఫలితాల కోసం పెసలు దానం చేసి వినాయకుడికి సిద్ధగంధంతో పూజ చేయడం మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి ఈ వారం పట్టింది బంగారం అన్నట్టు ఉంటుంది. వారి పేరు ప్రతిష్టలు కూడా చాలా బాగా సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అలాగే చేసే పుణ్య కార్యాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. కుటుంబంలో కూడా శుభకార్యాలు, మంచి కార్యాలు చేస్తారు. విదేశాల ప్రయాణం పెట్టుకుంటే ఆ విదేశాల ప్రయాణం కూడా అయిపోతుంది. సంతానానికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా మంచి ఫలితాలను పొందుతారు. శత్రువులు మిత్రులయ్యే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యంలో మాత్రం కొంత నరాలకు సంబంధించిన కాలేయానికి సంబంధించిన బాధలు ఎక్కువగా బాధ పెడతాయి కాబట్టి అది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. రాజకీయ నాయకులకి ఈ వారం చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థులకు కూడా ఈ వారం చాలా బాగుంటుంది. కళాకారులకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కూడా, అది కూడా బాగుంది. కాబట్టి మంచి ఫలితాల కోసం అలసందల్ని దానం చేసి అమ్మవారికి పాలాభిషేకం చేయడం మంచి ఫలితంగా చెప్పుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. వచ్చే వారం వారఫలాల్లో కలుసుకుందాం. అంతవరకు నమస్తే. సో వారఫలం సెగ్మెంట్లో కూడా బాగా చెప్పారండి ఆవిడ. సో ఇదన్నమాట విషయం. నేను చేసేది ఏమి లేదు ఇంకా. ఇప్పుడు నిజమే కదా చెప్పింది, దాంట్లో డౌట్ ఏముంది? అవునండి, మనకు అన్ని కలలే. అంటే అదే నీకు నాకు కాదు, అన్ని కలలే. ఎప్పుడు చూడు అన్ని ఏదేదో ఎక్కడెక్కడో ఊహించేస్తే అలాగే ఉంటుంది కదా, కలలు తప్ప ఇంకేముంటుంది. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారో నీకు తెలుసా? ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ అని చెప్పారా?